హాయ్ గాయ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ రివ్యూ గురించి అయితే చూద్దాం. ఆ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఐఫోన్ 15 ప్రో. ఈ ఫోన్ అయితే నేను ఒక 1 ఇయర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ ఒక 16 ప్రో లాంచ్ అయ్యాక 15 ప్రో రివ్యూ ఎందుకంటారా? సో మోస్ట్ ఆఫ్ ద బయర్స్ అనేది ఇప్పుడు వచ్చే ఒక 1 వీక్లో ఉండబోయే బిగ్ బిలియన్ డేస్లో వచ్చేటప్పటికి ఏ ఫోన్ కొనాలా అని చూస్తారు, ఎస్పెషల్లీ ఇన్ ఐఫోన్స్కి వచ్చేటప్పటికి. సో ఇందులో వచ్చేటప్పటికి మేజర్గా ఐఫోన్ 15 ప్రో అనేవి ఒక మంచి ఫోన్స్. వాటి వాల్యూ ఫర్ మనీ ఆ ఫోన్స్ని కొనొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోలో నేను ఒక 15 ప్రో గురించి అయితే మాట్లాడతాను. 15 కోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో కమింగ్ టు 15 ప్రో, ఒక ప్రీవియస్ డిజైన్స్తో పోల్చుకుంటే ఐఫోన్ 14 ప్రో, 13 ప్రో, అట్ ద సేమ్ టైం లేటెస్ట్గా రిలీజ్ అయిన 16 ప్రోతో కంపేర్ చేస్తే మేజర్ డిజైన్ చేంజెస్ అయితే ఏముండవు. సో ఎస్పెషల్లీ 14తో కంపేర్ చేస్తే మీకు ఒక టైటానియం బ్యాక్ షీల్డ్ అయితే వస్తూ ఉంటుంది మీకు ఈ ఫోన్లో. అండ్ మీకు ఒక డైనమిక్ ఐలాండ్ 14 ప్రో నుంచి కంటిన్యూ అయిన డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మీకు ఒక యాక్షన్ బటన్ అండ్ USB-C ఇవి వచ్చేటప్పటికి మేజర్ డిజైన్ చేంజెస్. దీంట్లో మేజర్గా ఒక టాప్ నాచ్ అంటూ ఏదీ లేదు, బట్ ఎస్పెషల్లీ నేనైతే USB-C అనేది ఒక టాప్ నాచ్ అని అంటాను. ఎందుకంటే సో నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఐఫోన్స్ యూస్ చేస్తున్నాను. నేను లైట్నింగ్ కేబుల్స్ అయితే యూస్ చేసేవాడిని. ఆ లైట్నింగ్ కేబుల్స్ నాకు ఇయర్కి 1-2 అయినా పోయాయి. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడికి 15 నుంచి ఒక 20 కేబుల్స్ అయితే కొని ఉంటాను. ఆ కేబుల్స్కి నేను ఒక 20,000 స్పెండ్ చేసి ఉంటాను. సో ఆ డిజైన్ ఫ్లావో లేకపోతే ఇంకా వేరే రీజనో తెలియదు, కానీ సో అవి ఒక చాలా డెలికేట్గా అయితే ఉండేవి. సో ఇప్పుడు USB-Cకి కన్వర్ట్ అయ్యాక నేను అప్పుడు ఆల్ యాపిల్ ఎకో సిస్టంలో ఎంటైర్ నా మ్యాక్బుక్ కానీ, ఐప్యాడ్కి కానీ, ఫోన్కి కానీ, ఎయిర్పాడ్స్ కానీ ప్రతి డివైస్కి నేను USB-Cతో అయితే ఛార్జ్ చేయగలుగుతున్నాను. అండ్ USB-C ఈజ్ అన్ యూనివర్సల్ అండ్ విచ్ కెన్ బి అవైలబుల్ ఎట్ ఎనీవేర్, రైట్? సో ఆ రీజన్తో అయితే కనుక USB-C అయితే కనుక నేను ఒక బిగ్గెస్ట్ చేంజ్ అంటాను. ఇట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్ టెక్నికల్ టాప్ నాచ్ అయితే కాదు, బట్ అట్లీస్ట్ ఇన్ ఐఫోన్స్ కేటగిరీ వాళ్ళు చేయగలిగిన ఒక బిగ్గెస్ట్ చేంజ్ అయితే కనుక ఇదే. మోస్ట్ యూజ్లెస్ చేంజ్ వచ్చేటప్పటికి ఇది పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది యాక్షన్ బటన్. సో ఇక్కడ వీళ్ళైతే ఇచ్చిన యాక్షన్ బటన్ వచ్చేసరికి సో ఇది ఒక లొకేటెడ్ అయి ఉండేది. ఇంతకుముందు మ్యూట్ అండ్ రింగర్ స్విచ్ ఉండేది ఇక్కడ, దాని ప్లేస్లో దీన్ని యాక్షన్ బటన్ అయితే రీప్లేస్ చేశారు. సో ఈ యాక్షన్ బటన్ లొకేటెడ్ ఇన్ వెరీ డిఫరెంట్ లొకేషన్ ఉండటం వల్ల మనం ఆపరేట్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను దాని ఒక వీడియో నేనైతే దానికి ఒక డిఫరెంట్ షార్ట్ కట్ అయితే పెట్టుకోవచ్చు ఏమైతే ఓపెన్ చేయాలో. నేనైతే వీడియో కెమెరా పెట్టడానికి అయితే ఓపెన్ చేశాను, బట్ స్టిల్ నేను అంత ఎక్కువగా యూజ్ చేసింది అయితే లేదు దాన్ని వచ్చేటప్పటికి. ఫోన్ అయితే నేను పర్చేస్ చేసే టయానికి ఇండియాలో ఇది 1,45,000 అయితే ఉంది. ఇది వైట్ టైటానియం ఐఫోన్ 15 ప్రో 256GB వేరియంట్. బట్ నేను దీన్ని దుబాయ్ నుంచి ఎవరో ఫ్రెండ్ వస్తే తెప్పించాను. ఇట్స్ నాకు 1,06,000 అయితే పడింది. ఒక 40,000 అయితే నేనైతే సేవ్ చేయగలిగాను. ఎస్పెషల్లీ ఇన్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేటప్పటికి నేను 256GB కాదు కానీ 120GB వేరియంట్ నేను ఒక 80,000-85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రేంజ్లో వస్తే కనుక ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఇన్ దట్ 80,000-85,000 ఆల్సో ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ కంపేర్ టు ఐఫోన్ 15 విచ్ ఈజ్ అవైలబుల్. నాకు తెలిసి ఒక 50,000కి అయితే ఉండొచ్చు ఐఫోన్ 15. సో 30,000 ఎక్స్ట్రా అనేది ప్రో ఫోన్కి ఏ రీజన్స్తో అయితే స్పెండ్ చేయాలో మనం ఇప్పుడైతే చూద్దాం. సో నేను చెప్పినట్టుగా యాక్షన్ బటన్ మోస్ట్ యూజ్లెస్, USB-C విచ్ ఈజ్ ఫైన్. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమెరాలో డిఫరెంట్ లెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇట్స్ నథింగ్ బట్ మీరు క్వాలిటీ ఏమీ మిస్ అవ్వకుండా డిఫరెంట్ మిల్లీమీటర్ లెంత్లో మేము వీడియోస్ అయితే తీసుకోగలం. సో 24mm అండ్ 28mm అండ్ 30mm ఈ డిఫరెంట్ ఇట్స్ లైక్ మనమైతే రెగ్యులర్గా అయితే 1x 2x 1.5x ఎలా అయితే చెప్తాం, ఈ రేంజ్లో వితౌట్ లాసింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో మీరు అది అలా తీయడం వేరు, జూమ్ చేసి తీయడం వేరు. జూమ్ చేస్తే మీకు కొద్దిగా క్వాలిటీ అయితే మిస్ అవుతుంది, బట్ ఈ 1x 1.2x ఇలా అయితే మీకు క్వాలిటీ మిస్ అవ్వకుండా ఫొటోస్ అయితే వస్తాయి. ఇది మేజర్ చేంజ్ మైట్ నాట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్. ఎందుకంటే సో నేను మ్యాక్సిమం 24mmలోనే ఫొటోస్ తీస్తాను. సో నేను స్విచ్ అవ్వడం చాలా తక్కువ ఇన్ రేర్ కేసెస్. బట్ ఐ యూజ్ ద అదర్ 2 కెమెరాస్ విచ్ ఈజ్ అల్ట్రా వైడ్ కెమెరా విచ్ ఈజ్ 12 MP with 13mm అండ్ అదర్ వన్ ఈజ్ అండ్ టెలిఫోటో కెమెరా విచ్ ఈజ్ అండ్ 77mm. మీరు ఫోటోగ్రఫీ గురించి తెలిసినట్లయితే మీకు వీటి గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది. బట్ సింపుల్గా అయితే కనుక మీరు 1x 3x అయితే అనుకోవచ్చు. అల్ట్రా వైడ్ వచ్చేటప్పటికి 0.5x అండ్ టెలిఫోటో వచ్చేటప్పటికి 3x జూమ్ లెన్సెస్ అయితే మీరు అని మాత్రం అనుకోవచ్చు. సో నేను ఆ కెమెరాస్ ఈ 3 కెమెరాస్ కొద్దిగా ఎక్కువ యూస్ చేస్తాను కంపేర్ టు మెయిన్ కెమెరా విచ్ ఈస్ 48MP కన్వర్టెడ్ ఇంటూ 1.2x అండ్ 1.5x. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ. సో కంపేర్ టు ఐఫోన్ 15తో కంపేర్ చేస్తే దీని బ్యాటరీ లెవెల్ అయితే అంత గ్రేట్ అయితే ఉండదు. సో దీనికి ఎస్పెషల్లీ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ ప్రో మోషన్ అండ్
ఈ ఈ ఈ 2 వచ్చేటప్పటికి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే అనేది మాక్సిమం ఆండ్రాయిడ్ డివైసెస్‌లో ఉన్న ఫీచరే. సో, మీరు స్క్రీన్ లాక్ చేసినా గానీ మీకు డేట్ అండ్ టైమ్ అట్ ద సేమ్ టైమ్ మీకు వాల్‌పేపర్ కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటది ఐఫోన్స్‌లో వచ్చేటప్పటికి. విచ్ డ్రైన్స్ బ్యాటరీ అలాట్. నాకు తెలిసి అండి డైలీ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్‌లో డే టు డే బేసిస్‌లో నాకు ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఎంటైర్ ఛార్జింగ్ అనేది నాకు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేకే యూజ్ అవుతది. సో, అదొక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అది. అట్ ద సేమ్ టైమ్ ప్రొమోషన్ డిస్‌ప్లే. సో, కంపేర్ టు ఐఫోన్స్ రెగ్యులర్ బేస్ మోడల్స్‌తో కంపేర్ చేస్తే మీకు ప్రొమోషన్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటది. ఈ ప్రొమోషన్ యూజ్ చేసి మళ్ళీ రెగ్యులర్ బేస్ మోడల్ ఐఫోన్స్ యూజ్ చేయడం చాలా కష్టం. చాలా స్లోగా అన్నట్టు అనిపిస్తది మీకు యాప్ ఆపరేటింగ్ గానీ ఇవన్నీ గానీ. సో, అది ఒక వాల్యూ ఫర్ మనీ కేటగిరీ. అండ్ ద కెమెరా లెన్సెస్. సో, మీరు ఐఫోన్ 15 కంపేర్ చేసుకుని ఐఫోన్ 15 ప్రో కొనాలనుకుంటే 35,000 మీరు ఎక్స్ట్రా పెట్టేదైతే గనక నేనైతే గనక ప్రమోషన్‌కి అయితే పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు కెమెరాస్ ఆల్ 3 కెమెరాస్ యూజ్ చేసుకుని నేనైతే కంటెంట్ క్రియేటర్. సో, అంటే మాక్సిమం వీడియోస్ అవి ఫోటోస్ తీస్తూ ఉంటాను కాబట్టి నేను ఆల్ 3 కెమెరాస్ అయితే బాగా యూజ్ చేస్తాను. సో, నాకది వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్. సో, నేను సో, ఎక్స్ట్రా 35,000 విచ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు బై ద ప్రొడక్ట్ నేను ఆ పెట్టే 35,000 నేను వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ 3 కెమెరాస్ ఫ్రీక్వెంట్లీ దెన్ ఇట్ మైట్ బి ఎ బిట్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. సో, ఎట్ దట్ టైమ్ మీరు ఒక 15 రెగ్యులర్ 15K 50,000కి ఎంతకో వస్తది. మీరు అది చూస్ చేసుకోవచ్చు. సో, దట్స్ వాట్ ఫర్ ఐఫోన్ 15 ప్రో రివ్యూ. సో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ బిగ్ బిలియన్ డేస్‌కి మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.